నమస్కారం, నా పేరు గోపాలకృష్ణ. మనము విత్తన శుద్ధికి సహజంగా బీజామృతంతో పాటు కూడా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి ఇది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు జీవ నియంత్రణ ప్రయోగశాల నుంచి మేము తెప్పించడం జరిగిందండి. ఇది కేజీ పౌడర్ మేము తెప్పించి మనకు కావాల్సినటువంటి దాన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక జీవ నియంత్రణ ఏంటంటే నిల్వ ఉంటుంది కాబట్టి మనము ఇక రైతులకు కూడా ఇది కూడా ప్రిఫర్ చేస్తాము. ఇది కూడా శిలీంద్రనాశిని బాగా బ్యాక్టీరియా తెగులు కావచ్చు, అలాగే వేరుకుళ్ళు రాకుండా బాగా పనిచేస్తుంది. కూరగాయలు ప్రత్యేకంగా బాగా వాడేటువంటి రైతాంగం ట్రైకోడర్మా విరిడి అంటే అందరికీ కూడా వాడుకలో ఉన్నటువంటిది అనమాట. రైతులు అందరూ కూడా ఇక ట్రైకోడర్మా విరిడితో మీ యొక్క నారుమళ్ళు కావచ్చు, మీరు ఏదైతే విత్తనాలు పెట్టుకుంటారో ఆ విత్తనాలకు కూడా మీరు వాడుకున్నట్లయితే మేలైనటువంటి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. మరొక విశేషం ఏంటంటే బయట నుంచి ఎటువంటి తెగుళ్ళు అలాగే పురుగులు కూడా రాకుండా మనము ఈ ట్రైకోడర్మా విరిడిని మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు. కల్చర్ రూపంలో కూడా ఉంటుంది ఇది, అలాగే పౌడర్ రూపంలో కూడా ఉంటుంది. రెండు రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు. రైతులందరూ రసాయనిక విశేషాలు వాడకుండా రసాయనిక పురుగు మందులను బందీ చేసి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తయారు చేసినటువంటి ఈ యొక్క బీజామృతం కావచ్చు, కషాయాలు కావచ్చు, ద్రావణాలు కావచ్చు, ఇక జీవ నియంత్రణ ఎరువులు ఏవైతే అందరూ వాడి మంచి ఆరోగ్యకరంగా మన భూమాతని మనం కూడా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుతూ మీ గోపాలకృష్ణ మరికంటి.